సో ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాము. 2025 సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. దాంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ చూస్తున్నాను. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is daughter of B. ప్లస్ మనకి ఏం చెప్తుంది, డాటర్ అని చెప్తుంది. అలానే నెక్స్ట్ A@B. @ అంటే బ్రదర్. ఓకే, నెక్స్ట్ వన్ A#B మీన్స్ వైఫ్. నెక్స్ట్ A%B అంటే ఫాదర్. సో పర్సంటేజ్ అంటే మనకి ఫాదర్. నెక్స్ట్ వన్ సో ఇంతే. సో వీటిని బేస్ చేసుకొని A+B మీన్స్ A ఈజ్ డాటర్ ఆఫ్ B అన్నారు. అండ్ సో ఆన్ A %B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కోడ్ లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. ఈ కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఈ R ఏదైతే ఉందో R ఈజ్ ఓకి ఏమైంది అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో చేసేద్దాం ప్రాబ్లం లేట్ చేయకుండా. ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. R+A%C@K#O ఇది కదా ఇచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం రిలేషన్స్ రాసుకుందాం. ప్లస్ అంటే ఏంటి, డాటర్. అలానే పర్సంటేజ్ అంటే ఫాదర్. @ అంటే బ్రదర్. నెక్స్ట్ హ్యాష్ అంటే వైఫ్. ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అంటే ఆర్ ఈజ్ డాటర్ అంటే ఆర్ అనేది ఫీమేల్ అని అర్థమవుతుంది. ఓకే, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ఫాదర్ అంటే ఏ అనేది మేల్, ఏ అనే అతను మేల్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సి. నెక్స్ట్ సి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. సి ఇక్కడ మేల్ తెలుస్తుంది, బ్రదర్ ఆఫ్ కే. అలానే కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ. కే ఈజ్ వైఫ్ అంటే కే ఈజ్ ఎ ఫీమేల్. ఇప్పుడు ఆర్ ఈజ్ హౌ రిలేటెడ్ టు ఓ అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు చూడండి, ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ ఎవరు, ఫాదర్. ఏకి డాటర్ ఎవరు, ఆర్. అలానే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే ఏ కొడుకు ఎవరు ఇప్పుడు, సి. వీళ్ళిద్దరు ఎవరు, సిబ్లింగ్స్. నెక్స్ట్ సి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే అంటే సి ఈజ్ బ్రదర్ ఆఫ్ కే అని ఉంది. సో ఈ కే అనేది ఫీమేల్ కాబట్టి కే ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఏకి ఆర్ ఒక డాటర్. అలానే సి ఈజ్ ఒక సన్, కే ఈజ్ ఒక డాటర్. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అనమాట. సో ఇదొక మేల్, ఓ అనేది మేల్. ఇప్పుడు చూసుకుంటే కే ఈజ్ వైఫ్ ఆఫ్ ఓ అన్నారు. సో ఆర్ ఈజ్ ఏమైంది, వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ అయినప్పుడు కే యొక్క హస్బెండ్ వీళ్ళకి ఏమవుతారు, వైఫ్స్ సిస్టర్. హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఓ. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5 చూసుకున్నట్లయితే, ఇన్ దిస్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై 2 conclusions numbered 1, 2. Find out which conclusion is true based on the given statements. స్టేట్మెంట్ ఏంటి, y is greater than a and a is less than or equals to e is greater than r equals to g అని అన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన కన్క్లూజన్ 1 ఏంటి మనకి, e is less than y. సో e is less than y. ఇక్కడ ఏముంది అసలు, e is greater than a ఉంది, a is less than e ఉంది. అసలు కన్క్లూజన్ 1 అవ్వనే అవ్వదు. ఇక్కడ y is greater than a ఉంది, a is less than e ఉంది. సో అసలు డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు కన్క్లూజన్ 1 అవ్వనే అవ్వదు అనేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే g ఈజ్ లెస్ దాన్ e ఉంది. అసలు ఏముంది ఇక్కడ ఆర్ జీ ఈ రెండు ఈక్వల్స్ టు సైన్ ఉంది, అంటే ఆర్ ఈక్వల్స్ టు జీ, జీ ఈక్వల్స్ టు ఆర్. ఓకే,
నెక్స్ట్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఉంది. అలానే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ జీ కూడా అయింది కదా, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అయింది, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ జీ అయింది. సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అయింది, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ జీ కూడా అయింది. సో ఇది చూసుకుంటే మనం సో జీ ఈజ్ లెస్ దాన్ ఈ. అదే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 6. A, B, C, S, T, U each scored different marks. Only 2 people have scored more than A. So conditions ఇచ్చారు. How many people have scored more than S అని ఇచ్చారు. దీనికి చూద్దాం ప్రాబ్లం. మొత్తం పీపుల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 పర్సన్స్ అయితే ఉన్నారు. 1 2 3 4 5 6 పర్సన్స్ ఉన్నారు. ఇటు లీస్ట్ మార్క్స్ అనుకుందాం, ఇటువైపు హైయెస్ట్ మార్క్స్ అనుకుందాం. వీటిలో ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఏ. ఏ కంటే ఓన్లీ 2 పీపుల్ మాత్రమే ఎక్కువ స్కోర్ చేశారు. అంటే ఏ ఇక్కడ ఉందనుకోండి, ఏ కంటే ఎక్కువ ఇద్దరు స్కోర్ చేశారు, ఎక్కడొకరు ఎక్కడొకరు. నెక్స్ట్ ఓన్లీ సి హ్యావ్ స్కోర్డ్ లెస్ దాన్ యూ. సో లెస్ దాన్ ఉంది కాబట్టి ఇటు చూసుకుందాం. ఓన్లీ సి హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ యూ. యూ కంటే సికి మాత్రమే తక్కువ వచ్చినాయి, ఇంకా సి కంటే తక్కువ ఇంకెవ్వరూ లేరు. సో సి అయిపోయింది, యూ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ టీ బట్ లెస్ దాన్ బి. సో ఇది చూడండి ఎలా ఇచ్చారో. ఎస్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ టీ. ఎస్ అనే అతను మోర్ దాన్ ఎస్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ టీ బట్ లెస్ దాన్ బి. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఈ ప్లేసెస్లో మనం ఇక్కడ ఎస్ రాసామనుకోండి, ఎస్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ టీ. ఇక్కడ టీ రాసుకుంటే టీ కంటే ఎస్ ఎక్కువ స్కోర్ చేసింది. అవును, మిడిల్లో 1 ఉన్నా సరే ఎస్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ టీ బట్ లెస్ దాన్ బి. బి ఇక్కడ రాసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇక్కడ హౌ మెనీ పీపుల్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఎస్. ఎస్ కంటే ఎక్కువ ఎంతమంది స్కోర్ చేశారు? ఓన్లీ 1 పర్సన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following number clusters will replace the question mark in the given series to make it logically complete? So ఇందులో మనం చూసుకుంటే A, B, C, D. సో ఇక్కడ చూసుకుంటే D, E ఉంది. దానికంటే ముందు D, E, R ఇచ్చారు, అలానే నెంబర్స్ ఇచ్చారు. ప్రతి దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ 121 ఇచ్చారు. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 121 ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 129 ఇచ్చారు. ఈ 2 వీటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. 121 + 8 = 129. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 137. 129 + 8 ఎంత? 137. 137 + 8 ఎంత మనకి? 145. అలానే 145 + 8 = ఆన్సర్ ఈజ్ 153. సో వీటిలో 153 లేదు మనకి, ఈ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ మనం నెంబర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లెటర్స్ చూసుకుందాం. డిఈఆర్ ఉంది. ఫస్ట్ డిఈ తర్వాత ఈ 2 తీసుకున్న తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మిడిల్లో డికి డిఈకి ఆర్కి మిడిల్లో మొత్తం ఎంత గ్యాప్? 12 ఉన్నాయి. అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే వైజెడ్ ఉంది. వైజెడ్ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 గ్యాప్ వచ్చిన తర్వాత ఎం వచ్చింది. 12 గ్యాప్ వచ్చిన తర్వాత ఎం వచ్చింది. నెక్స్ట్ ఏముంది? టీ ఉంది, యూ ఉంది. టీయూ ఎక్కడ? ఇక్కడ ఉంది టీయూ. టీయూ తర్వాత చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 గ్యాప్ వచ్చిన తర్వాత హెచ్ లెటర్ వచ్చింది. 12 గ్యాప్ తర్వాత హెచ్ వచ్చింది. అలానే నెక్స్ట్ ఓపీ చూసుకుందాం. ఓపీ చూడండి. ఓపీ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 గ్యాప్ వచ్చిన తర్వాత సి వచ్చింది. అలానే ఇచ్చిన దాంట్లో ఇచ్చిన మనకి ఆప్షన్స్లో కంటిన్యూస్ లెటర్స్ ఏమున్నాయో చూద్దాం. జే జెడ్ కంటిన్యూషన్. జే తర్వాత మనకి ఏం రావాలి? కే రావాలి.
సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. నెక్స్ట్ చూసుకుంటే జేఎల్ వచ్చింది. జే తర్వాత కే రావాలి, ఎల్ వచ్చింది అంటే ఆప్షన్ 3 కూడా తప్పు. ఆప్షన్ 1 చూడండి, జే తర్వాత కే వచ్చింది. జేకే తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 తర్వాత ఎక్స్ వచ్చింది అంటే జేకే 12 గ్యాప్ వచ్చి ఎక్స్ అయితే వచ్చింది. అలానే 153 కూడా ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇవి అండి రోజు క్వశ్చన్స్. రేపు కంటిన్యూషన్ చేద్దాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా సో రేపటి క్లాస్లో మిగిలిన క్వశ్చన్స్ కూడా కంటిన్యూషన్ అయితే చేద్దాము. ఇది ఈ ఇయర్కి సంబంధించిన 2025లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో మనం ఈరోజు అయితే రీజనింగ్ సాల్వ్ చేసాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ.